నమస్తే వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను పురస్కరించుకొని ఆ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కొత్తగా ఓటర్లను నమోదు చేసేందుకు బాగా ప్రచారం చేసింది. వచ్చిన ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కొత్త ఓటర్ల సంగతి అటుంచితే సుమారు 9 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు తొలగించాల్సిందని కోరుతూ ఆన్లైన్లో ఎలక్షన్ కమిషన్ అభ్యర్థించారు. ఎందుకలా జరిగిందో ఎన్నికల సంఘానికి అర్థం కాలేదు. అర్థమైన తర్వాత అది షాక్ తింది. ఇదే సందర్భంలో ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన సమాచారాన్ని ఒక ప్రైవేట్ సంస్థ చోరీ చేసిందన్న ఆరోపణలు మరో ఎత్తు. ఆ సమాచారం నిజంగానే ఒక ప్రైవేట్ సంస్థకు చేరిందా? ఒకవేళ చేరితే అంత తేలిగ్గా ఆ ప్రైవేట్ సంస్థకు ఎలా చేరింది? వాణిజ్య అవసరాలకు ప్రభుత్వ లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలను వినియోగించుకోవచ్చా? చివరకు ఈ వ్యవహారం ఏపీ తెలంగాణల మధ్య మరో చిచ్చు రగల్చనుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాసరెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. ఏపీలో ఓట్ల గల్లంతు వ్యవహారం కలకలం రేపుతోంది. ఓటర్లకు తెలియకుండానే వాళ్ల ఓట్లు తొలగిపోతున్నాయి. తమ ఓటు తొలగించాలని కోరుతూ ఓటర్ల నుంచి 2 నెలల్లో ఈసీకి సుమారు 9 లక్షల దరఖాస్తులు అందాయి. ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని అధికార విపక్షం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మొత్తం మీద ఇక్కడ 2 రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఒకటి, ఓటర్ల పేర్లను తొలగించడం అయితే ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన సమాచారం ప్రైవేట్ సంస్థ వద్దకు చేరడం మరొకటి. విపక్షం మీద వస్తోన్న ఆరోపణలతో పోలిస్తే అధికార తెలుగుదేశంపై వస్తోన్న ఆరోపణలు మరింత తీవ్ర స్థాయికి చెందినవి. ప్రభుత్వాన్ని, ముఖ్య నేతలను వేలెత్తి చూపే ఆరోపణలు కూడా అందులో ఉన్నాయి. మరోవైపు వైసీపీపై తెలుగుదేశం నాయకులు కూడా ఓట్ల తొలగింపులకు సంబంధించి వివిధ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను అత్యాధునిక సాంకేతికతతో రష్యా హ్యాకర్లు హ్యాక్ చేశారనే వార్తలు వెలువడినప్పుడు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. ప్రజాస్వామ్యం ఇలా కూడా పతనమైపోతుందా అనే భయాందోళనలు కలిగాయి. మన దేశంలో ఈవీఎంలు హ్యాక్ చేసి ఫలితాలు మారుస్తున్నారంటూ ఆరోపణలు గత 2 ఎన్నికల సందర్భంలోనూ వినిపించాయి. తిరిగి బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని పలు పార్టీలు నేటికి డిమాండ్ చేస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా ఓటేసే సదుపాయం కూడా అందించాల్సిన కాలంలో తిరిగి వెనక్కు వెళ్దామనే డిమాండ్ వినవస్తోంది. ఏ పార్టీ వారు చేసినా సరే కొందరు వ్యక్తులు సాంకేతికతను దుర్వినియోగం చేసి లక్షల సంఖ్యలో ఓటర్లను ఓటర్ల జాబితాల్లోంచి తొలగించేందుకు ప్రయత్నించడం సహించలేనిది. ప్రజాభిప్రాయాన్ని ముందుగానే హైజాక్ చేసే ప్రయత్నాలు మాత్రం ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేలా చేస్తాయి. మరో 45 రోజుల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా తాజా వివాదం భారీ సంచలనం కలిగిస్తోంది. అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ యాప్ చుట్టూరా కేసు బిగుసుకుంటోంది. ఓటర్ ప్రొఫైలింగ్, ప్రైవసీ ఉల్లంఘన, పౌరుల సమాచారాన్ని దుర్వినియోగం చేయడం లాంటి అంశాలపై ప్రస్తుతం తెలంగాణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. యాప్ను రూపొందించిన ఐటీ గ్రిడ్ సంస్థపై లోకేశ్వరరెడ్డి చేసిన ఫిర్యాదుతో మొత్తం వివాదం ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన సమాచారం ఆ సంస్థకు చేరిందని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సంస్థకు చెందిన 4 సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. సరిగ్గా ఇదే సమయంలో లోకేశ్వరరెడ్డిపై ఏపీలో తమకు ఫిర్యాదు అందిందని చెబుతూ ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఏపీ పోలీసులు లోకేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను బెదిరించినట్టుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశంలో తెలిపారు. ఏపీ పోలీసులపై కూడా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో ఓట్ల గల్లంతు సంబంధిత అంశాలపై 55 వరకు కేసులు నమోదయ్యాయి. కేసులో ఎంత పెద్దవాళ్లు ఉన్నా సరే విచారణ కొనసాగిస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. అమెజాన్ వెబ్ సర్వీసుకు నోటీసులు పంపారు. మొత్తం మీద కేసు పరిధి క్రమంగా పెరిగి పెద్దదవుతోంది. అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. ఇక్కడ ఒక లేడీ ఆఫీసర్ ఇచ్చారు. ఒక ఏసీపీ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్టర్తో ఇక్కడ రావడం జరిగింది. 5:30కి అక్కడ పెడితే 8:30కి దేర్ ఇన్ అవర్ 9 o'clock దేర్ ఇన్ అవర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ 3.5 hours లో అది కూడా వచ్చి అది మళ్ళీ నెక్స్ట్ డే మన కంప్లైంట్ లోకేష్ కుమార్ రెడ్డి దగ్గర వెళ్ళి ఇంటి దగ్గర పోయి అంతా నేను అక్కడ హరాస్ చేయాల్సిన అవసరం ఎందుకు, బెదిరించాల్సిన అవసరం మీ దగ్గర కంప్లైంట్ గా ఉన్నటువంటి వ్యక్తిని వేరే రాష్ట్ర పోలీసులు అట్లా తీసుకుపోవడానికి ప్రయత్నించారు కదా, వాళ్ళ మీద మీరు చట్ట ప్రకారం కేసు కట్టడం జరిగింది. కేపీహెచ్బిలో కేసు కట్టాను. వాళ్ళు డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ఎంతమంది మీద కట్టారు? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు? ఆల్రెడీ మనము 447
506 కింద కేసు పెట్టడం జరిగింది. వీఆర్ వెరీ క్లియర్. జ్యూరిస్టికేషన్ ఇక్కడ ఉంది, కంపెనీ ఇక్కడ ఉంది, డాటా ఇక్కడ దొరికింది మనకు. ఇక్కడ దొరికితే అక్కడ పోయి ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎట్లా చేస్తారు, అది ఎట్లా అడుగుతారు? సాధారణంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే ఆ రెండు ప్రభుత్వాలు కోరితే కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా ఇరు వర్గాలకు నచ్చజెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ విషయంపై పెద్దగా సహకరించే అవకాశాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కేంద్రం జోక్యాన్ని కోరకపోవచ్చు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ వ్యవహారాల్లో ప్రత్యక్ష జోక్యానికి కేంద్రం దూరంగానే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరికొన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ ఆరోపణలు వచ్చింది ఏపీ ప్రభుత్వానికి చెందిన సమాచారం పైన, అంటే అది ముఖ్యంగా ఏపీకి సంబంధించిన అంశం. ఆ విషయంలో ప్రధానంగా చర్య తీసుకోవాల్సింది ఏపీ ప్రభుత్వమే. అయితే పార్టీల వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా ఫిర్యాదు మాత్రం తెలంగాణలో జరిగింది. దీంతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు ప్రారంభించారు. కేసీఆర్ మాత్రం ఆ వ్యవహారంతో తమకేం సంబంధం లేదని, అంతా చట్టం చూసుకుంటుందన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ ఈ అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీపై దాడిని ముమ్మరం చేసింది. సోషల్ మీడియా కూడా అందుకు వేదికగా మారింది. పలు జిల్లాల్లో వైసీపీ నాయకులు లక్షల్లో ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రయత్నించారని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను ఎంతో సున్నితమైనవిగా పరిగణిస్తోంది. ఇక తాజా ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో వ్యవహారం మరింత సున్నితంగా మారుతోంది. ఇక వైసీపీ అయితే పెద్ద ఎత్తున తమ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. సుమారు 7 లక్షల ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. వివిధ జిల్లాల వారీగా గణాంకాలను కూడా వాళ్లు వెల్లడిస్తున్నారు. మా కార్యక్రమాలు ఎన్టీఆర్ స్కూల్ దగ్గర నుంచి, బసవతారకం దగ్గర నుంచి, లక్షల మంది సభ్యత్వం చేర్పించిన దగ్గర నుంచి, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసిన దగ్గర నుంచి, వాళ్ళ వివరాలన్నీ లక్షల మంది మా దగ్గర ఉన్నాయి. తప్ప మేము బూత్ కమిటీలు వేస్తాము, మీరు వేస్తారు. బూత్ కు ఒక కన్వీనర్ ఉంటాడు, 100 ఓటర్లకు ఒక సభ్యుడు ఉంటారు. వాళ్ళ వివరాలు తీసుకుంటాం. మేము ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీకి ఇస్తే వాళ్ళని తీసుకొని లోపల పెట్టి ఆఖరాన్ని మీ గురించి ఏం మాట్లాడింది కోర్టు ఇచ్చిన తీవ్రమైన వ్యాఖ్యలు సిగ్గుతో తలదించుకోవాలి మీరు తెలంగాణ ప్రభుత్వం. నేను అడుగుతున్నా ఈ రోజున సజ్జనార్, ది పోలీస్ కమిషనర్ ఆఫ్ సైబరాబాద్, ఈ డేటా పబ్లిక్ డొమైన్ లో లేదా? పబ్లిక్ డొమైన్ లో లేకుండా రహస్యంగా ఉన్న డేటా ఏమున్నది ఇందులో? ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక ఓటర్ కార్డు కొడితే అతను పర్టికులర్స్ అన్ని వస్తాయి. వరలరామయ్య విజయవాడ అంటే నా పర్టికులర్స్ అన్ని వచ్చేస్తాయి. ఇట్ ఇస్ అ పబ్లిక్ డాక్యుమెంట్. రహస్యంగా డేటా ఏమి తస్కరించారని మీరు కంప్లైంట్ చేస్తున్నారు. లోకేశ్వర్ రెడ్డి గారు అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. ఎవరి లోకేశ్వర్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర బంధువితను. సజ్జనారే సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన వ్యవహరించిన తీరు ప్రెస్ మీట్ లో ఆయన హావభావాలన్నీ తప్పుగా ఉన్నాయి. ఇన్వెస్టిగేట్ చేసే రైట్ మీకు ఎక్కడుందని అడుగుతున్నా. గల్లంతు అనే ఆరోపణలు తరచూ వినవచ్చేవే. అన్ని పార్టీలు దాన్నో ఆటగా భావిస్తుంటాయి, రకరకాలుగా ఆట ఆడుతూ ఉంటాయి. ఇప్పటివరకు దాన్నెవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలే లేవు. ఇప్పుడు జరిగింది మాత్రం అలాంటిది కాదు. ఓటర్ల పేర్లను తొలగించేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్ను ఓ సాధనంగా వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన సమాచారం ఈ యాప్లోకి ఎలా చేరగలిగింది అనేది కీలక ప్రశ్నగా మారింది. ఈ విధమైన డేటా చౌర్యం అనేది సాధారణ నేరం కాదనే వాళ్లు ఉన్నారు. పైగా అది ప్రభుత్వాల తల రాతలను మార్చే ఎన్నికలతో ముడిపడి ఉంది అని వారంటున్నారు. అయితే లబ్ధిదారులకు సంబంధించి పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్నే తాము సేకరించి తీసుకున్నామని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఐటీ గ్రిడ్ సంస్థకు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఆ సమాచారాన్ని అది ఏం చేసింది లాంటి అంశాలు పూర్తిస్థాయి విచారణలో కానీ తేలవు. అంతవరకు వివిధ ఆరోపణలు, ప్రత్యారోపణలు వస్తూనే ఉంటాయి. అసలు ఐటీ గ్రిడ్ వద్ద ఎలాంటి సమాచారం ఉందో ఇప్పటివరకు తెలియదు. మరోవైపున తెలుగుదేశం పార్టీ యాప్లో కీలక సమాచారం ఉందని భావించినా ఆ సమాచారం ఆధారంగా టీడీపీ వారు ఇతర పార్టీల వారి ఓట్లను తీసేయిస్తారనుకోవడం కూడా సబబు కాదు. ప్రభుత్వ పథకాలను పొందడం అనేది ప్రజల హక్కు. ఆ హక్కును వినియోగించుకున్నంత మాత్రాన ఆ పార్టీకే ఓటేయాల్సిన బాధ్యతేది ఓటర్లపై లేదు. ఓటర్లు తమకు నచ్చిన వారికి ఓటేసుకోవచ్చు. ఒకే చోట ఉన్న వాళ్లంతా ఒకే పార్టీకి ఓటేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఎవరి అభిప్రాయం వారిది. కులాన్ని ఆధారం చేసుకునో లేక ఇతర అంశాలను ఆధారంగా చేసుకునో ఓట్లను తొలగిస్తారని భావించలేం. ఒక కులానికి చెందిన ఓట్లన్నీ ఒక పార్టీకే గంపగుత్తగా పడతాయన్న గ్యారంటీ కూడా లేదు.
మొత్తం మీద వ్యవహారం మాత్రం ముదిరి పాకాన పడింది. మరోసారి 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీస్తోంది. ఎన్నికలు జరిగి ఫలితాలు తేలిన తరువాతే ఈ వ్యవహారం కాస్త ఓ కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.